నల్గొండ జిల్లాలో NH-65 పై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ఏపీ వైపు భారీగా క్యూ కట్టిన వాహనాలు బంపర్ టు బంపర్ కదులుతున్నాయి. టోల్ గేట్ దగ్గర ఫ్రీగా కదులుతున్నా బ్లాక్ స్పాట్ దగ్గర నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. మరొక 2 రోజుల పాటు వాహనాల రద్దీ ఉండే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి బైపాస్ దగ్గర నెలకొన్నటువంటి పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్ లో అందిస్తారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం పూర్తిగా రోడ్ అంతా కూడా టోల్ ప్లాజా దగ్గర పూర్తిగా వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటి? రద్దీ అయితే కొనసాగుతుంది. దాదాపుగా 18 గంటలుగా ఈ వాహనాల రద్దీ కంటిన్యూ అవుతుంది. ఉదయం 6 గంటలకి వాహనాల రద్దీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉదయం ఏ వేగంతో అయితే ఏ వాహనాల రద్దీ ప్రారంభమైందో ప్రస్తుతం అదే రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం NH-65 పైన ఉన్నాం, నార్కెట్పల్లి వద్ద ఉన్నాం. వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి కదులుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్న ఇక్కడి నుంచి జాతీయ రహదారి నుండి స్టేట్ హైవేకి కూడా వెహికల్స్ డైవర్ట్ అవుతాయి. ఇక్కడ చౌటుపల్లి నుంచి నార్కట్పల్లి అద్దంకి బైపాస్ ఉంటుంది. ఇది స్టేట్ హైవే వైపు వాహనాలు మళ్తాయి. ఇక్కడ నుంచి అద్దంకి వైపు వెళ్ళే వాహనాలు, ఇటు విజయవాడ వైపు వెళ్ళే రెండు వాహనాలు ఈ మార్గం గుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం 65 నెంబర్ పైన రహదారి పైన వస్తున్న వాహనాలన్నీ కూడా రెండుగా విడిపోయి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 3 గంటల తర్వాత కొంత వాహనాల రద్దీ ఆకస్మికంగా పెరిగింది. 8 గంటల వరకు భారీగా వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఆ తర్వాత కొంత వాహనాల రద్దీకి సంబంధించి కొంత మందగించిందనే మనం చెప్పుకోవాలి. ఉదయం 5 గంటలకు 5:30 సమయంలో ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. మధ్యాహ్నం వరకు కూడా మందకొడిగానే సాగింది. ఆ తర్వాత వాహన రద్దీ ఒక్కసారిగా పెరిగిన పరిస్థితి ఉంది. ఈ రద్దీ ఇదే విధంగా అంటే ఇప్పుడున్న పరిస్థితి అర్ధరాత్రి 1-2 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. ప్రతి సంక్రాంతి సీజన్లో రాత్రి సమయంలో వాహనాల సంఖ్య ఇదే విధంగా ఉంటుందని అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి సంబంధించి 2-3 రోజుల పాటు వాహనాల రద్దీ ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి తర్వాత కొంత రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రద్దీ మళ్ళీ తెల్లవారుజామున భారీగా వాహనాలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్లుండి వరకు ఈ రద్దీ కంటిన్యూ అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే భారీ వాహనాలన్నీ కూడా రోడ్లపైకి వచ్చాయి. ఉదయం నుంచి కూడా సంక్రాంతి వాహనాల రద్దీ నేపథ్యంలో చాలా చోట్ల హోల్డింగ్ పాయింట్స్ వద్ద భారీ వాహనాలు హోల్డింగ్ పాయింట్స్కే పరిమితమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ భారీ వాహనాలన్నీ కూడా రోడ్లపైకి వచ్చాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా సంక్రాంతి ప్రయాణికులతో భారీగా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పండగకి వెళ్ళే వాహనాల సంఖ్య కొంత అయితే తగ్గిందని చెప్పుకోవాలి. ఒక గంటన్నర నుంచి ఆ వాహనాల సంఖ్య అయితే తగ్గింది. అయితే మరికొద్దిసేపటి తర్వాత ఒక 2-3 అవర్స్ సంక్రాంతి వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద అయితే 3 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు వాహనాలు కదలటానికి టోల్ ప్లాజా దాటడానికి ఇబ్బందులు అయితే పడిన పరిస్థితి ఉంది. దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే టోల్ ప్లాజాల వద్ద వాహనాలన్నీ కూడా టోల్ ప్లాజా నెమ్మదిగా దాటుతున్నాయి. ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో బ్లాక్ స్పాట్స్ వద్ద మాత్రం నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి అక్కడ వాహనాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి మాత్రమే ఒకటే లైన్లో రావాల్సిన పరిస్థితి ఉంది. వాహనాల రద్దీ దృష్ట్యా కొన్ని చోట్ల పోలీసులు అప్పటికప్పుడు వాహనాలను మరొక వైపు డైవర్ట్ చేస్తూ మెయిన్ ప్రధాన రహదారి వైపు మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 65 నెంబర్ జాతీయ రహదారిపై మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 170 కిలోమీటర్ల వరకు వాహనాల రద్దీ కొనసాగుతుంది. కంటిన్యూగా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. రోడ్ క్రాస్ చేసే పరిస్థితి లేదు, ఓవర్టేక్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. మరొక వైపు చాలా చోట్ల యూటర్న్ తీసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి స్పష్టంగా
కనిపిస్తుంది. మనం విజువల్స్ చూడొచ్చు కంటిన్యూగా. అంటే సాధారణంగా ఒక వాహనానికి ఒక్కొక్క చోట ఒక నిర్దేశించిన స్పీడు వెళ్ళే అవకాశం అయితే రోడ్డుపైన ఉంటుంది. ఆ వేగంతో ప్రస్తుతం వాహనాలు అయితే కదులుతున్నాయి. అంటే ఉదయంతో పోల్చుకున్నప్పుడు, సాయంత్రంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు కొంత వాహనాలు వేగంగానే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక అర్ధరాత్రి వరకు కూడా ఇదే ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక రేపు మాత్రం పూర్తి స్థాయిలో వాహనాలు, అంటే ఈ రోజు కంటే ఎక్కువగా రేపు రోడ్లపైకి వాహనాలు వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరొక వైపు మనం చూడొచ్చు, అద్దంకి నార్కట్పల్లి వైపు కూడా వాహనాలు వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రేపు అధికంగా ఈ రోజు కంటే రేపు ఎక్కువగా వాహనాలు ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి సోమవారం రోజు మధ్యాహ్నం వరకు కూడా వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. కాబట్టి అరౌండ్ 24 అవర్స్ కూడా హైవే పైన పెట్రోలింగ్ కొనసాగుతుంది. ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల్లో పోలీసులు అదనంగా మోహరించారు. ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న చోట ప్రత్యేకంగా క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో కావచ్చు, రాత్రి సమయంలో కావచ్చు, తెల్లవారుజామున ఎప్పుడు ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు మాత్రం రోడ్లపైనే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. నల్ని విజయభాస్కర్, ఇంకా 2 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. అంటే భారీ స్థాయిలో ఇంకా సెలవుల దినాలు ఉండడంతో వాహనాలు రోడ్ల మీదకి ఎక్కే అవకాశం కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలుగా రద్దీ ఎక్కువగా ఏర్పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు టోల్ ప్లాజాల వద్ద? జామ్ అయ్యే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలను ముందుగానే బ్లాక్ చేశారు. అంటే యూటర్న్ ఎక్కడ పడితే గతంలో ఉన్న యూటర్న్ తీసుకునే అవకాశం ఉన్న చోట్లన్నీ కూడా బ్లాక్ చేశారు. ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల్లో ప్రత్యేకంగా టోల్ నిర్వాహకులతో కలిసి లాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. మరొక వైపు ఎక్కడ పడితే అక్కడ జాతీయ రహదారి వెంట వాహనాలను ఆపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే వాహనాలన్నీ కూడా సాఫీగా నిర్దేశించిన రోడ్డు నిబంధనలు పాటిస్తూ వెళ్లే విధంగా ఇప్పటికే ఒక గైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు సంక్రాంతి పండుగకు వెళ్లే వాహనదారులందరికీ కూడా ఈ రద్దీ పైన ఒక అవగాహన ఉంటుంది. ఏ సమయంలో వెళ్తే కొంత ఇబ్బందులు లేకుండా వెళ్తాము, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందనే కొంత అవగాహన కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులే చాలా వరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున ఊహించని విధంగానే తెల్లవారుజామునే వాహనాలు రోడ్లపైకి రావడం, వెళ్ళిపోవడం అంటే వాహనదారులు తమకు తాముగా కొంత సెల్ఫ్ డిసిప్లైన్ పాటిస్తూ వెళ్ళినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక్కరోజే మనకు దాదాపుగా ఓన్లీ ఒక విజయవాడ వైపు మాత్రమే దాదాపుగా 50,000 వరకు వాహనాలు వెళ్ళాయంటే గతానికి భిన్నంగానే ఈ వాహనాల రద్దీ పెరిగింది. ముందస్తుగానే వెళ్ళినట్లు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం, అంటే పండగ రోజు మాత్రమే సెలవులు ఉంటాయి. సహజంగా పండగ 2 రోజుల ముందే సెలవులు రావడం, శనివారం ఆదివారం కలిసి రావడంతో పండగ రోజే వెళ్లకుండా పండగకు ముందుగానే వచ్చిన సెలవుల్ని వాహనదారులు సద్వినియోగం చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఆ సెలవుల ఆధారంగానే వారంతా కూడా మరొక వైపు ఇటు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వీరందరికీ కూడా సెలవులు కావడంతో ఈరోజే వాహనాల రద్దీ ప్రారంభమైంది. దాదాపుగా ఈరోజు రేపు 2 రోజుల్లోనే మ్యాక్సిమం పండగకి వెళ్ళే వాళ్ళంతా, ఏపీ తెలంగాణ వైపు పండగకి వెళ్ళే వాళ్ళంతా కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. సోమవారం రోజు కూడా కొంతవరకు మధ్యాహ్నం వరకు రద్దీ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. వాహనాల రద్దీ గత ఏడాది కంటే ఈసారి పెరిగే అవకాశం అయితే ఉంది. దీనికి అనుగుణంగానే ఎక్కడ కూడా వాహనదారులు ఇబ్బంది పడకుండా, ట్రాఫిక్ జామ్ జరగకుండా, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు, ఇటు యాదాద్రి జిల్లా పోలీసులు, నల్గొండ సూర్యాపేట జిల్లా పోలీసులు ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కావచ్చు, ముందుగానే గైడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత సత్ఫలితాలు అయితే ఇచ్చాయనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం నుంచి ఏపీ వైపు వెళ్ళే వాహనాలకు సంబంధించి ప్రత్యేకంగా నకరేకల్ వద్దే ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు. మరొక వైపు గుంటూరు వైపు వెళ్ళేవారు, అంటే ఇటు నల్గొండ జిల్లా మల్లెపల్లి, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి అంటే వాళ్ళు గమ్యస్థానాలకు, ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రాంతాలన్నింటినీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రోడ్లన్నీ ఎక్కడ ఏ విధంగా వెళ్తే సేఫ్గా వెళ్తారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్తారనే సంబంధించి గత ఏడాది నుంచే కొంత
ఎక్సర్సైజ్ చేశారు, ఆ ప్రయాణికుల్ని మోటివేట్ చేశారు. అది కొంత సత్ఫలితాలు ఇచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. నల్లి రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.